హలో అండి విజ్ఞాన్ గారు. నమస్తే. ఏదైతే ఈరోజు రిలీజ్ అయిన సినిమా ఉందో 'మట్కా' వరుణ్ తేజ్ గారిది. సో అది కొంచెం యావరేజ్ టాకు వచ్చిందనే చెప్పుకోవచ్చు మనం. ఇది చూస్తున్న రివ్యూని బట్టి, పబ్లిక్ టాక్ని బట్టి. సో ఈ యావరేజ్ టాక్, పబ్లిక్ టాక్ చూసి అల్లు ఫ్యాన్స్, ఏదైతే అల్లు అర్జున్ గారి ఆర్మీ ఉందో, ఏదైతే అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ అయితే ఉన్నారో వాళ్ళు సంతోషపడుతున్నారంట. ఎందుకు? వన్స్ ఆఫ్ ఆల్ ఒకటి చెప్తా వినండి. మట్కా సినిమా ఫ్లాప్ అయింది. పాపం బాగా అంచనాలతో తీసుకున్నారు, ఏదో అనుకున్నారు, అనుకున్నంత రీచ్ అవ్వాల. పైగా పాటలు పేలవంగా ఉండడం, నటినటులు బాగా చేసిన హీరో నటన అంతగా ఎక్కకపోవడం. అంటే ఎలా? అంటే ఆయన కొంచెం ఎక్స్ట్రా యావరేజ్ చేశారా? క్యారెక్టర్ కి తగ్గినట్టు చేయలేదా? ఇచ్చిన క్యారెక్టర్కి న్యాయం చేయలేదు. ఓకే, ఏదో చేయాలనుకుంటే అది ఇంకేదో అయ్యింది. ముక్కు మూతి సరిగా తిరగాల్సిన చోట ఓకే ఏదో దిమ్మలా నిలబడ్డాడు ప్రతి చోట. మళ్ళీ ఆ దిమ్మకి 45 గెటప్లు వేసారు. ఆ గెటప్, ఈ గెటప్, ఈ గెటప్, ఆ గెటప్ అని. సో ఎన్ని గెటప్లు వేసినా అది కొంచెం పేలలేదన్నమాట. సో యాక్షన్, అతని నటన పేలక, కథ పేలక, కథలో ఉన్న విషయం పేలక, సినిమా పేలవంగా తయారయ్యేసరికి ఆడియన్స్కి నచ్చట్ల. సో ఆల్మోస్ట్ అన్ని థియేటర్ల నుంచి తీసేశారు. మోస్ట్లీ థియేటర్స్ తగ్గించి కంగువాకు పెంచుతున్నారు. ఫస్ట్ డేనే తీసారా మూవీ? ఇంకా లేవు, అంటే మొత్తం హాల్లని ఖాళీ. అవునా? ఇద్దరు ముగ్గురు నలుగురు తప్ప ఎవరు లేరు జనాలు. సో అట్లా చూసుకుంటూ పోతే వీళ్ళు ఇంకా తీయాలనే డెసిషన్కే వచ్చేసారు. ఈ వీకెండ్ కూడా ఆడడం వేస్ట్ అనుకున్నారు ఈ సినిమాని. కంగువాకి పెంచుకుంటే కొద్ది గొప్ప డబ్బులు వస్తాయి, దాని మీద పాజిటివ్ టాక్ ఉంది, పైగా ఒక నెగిటివ్ టాక్ లేదు, హిట్ టాక్ తెచ్చుకుంది అని చెప్పేసి సూర్య గారి అభిమానులు ఉంటారు కదా. సూర్య గారు అంటే ఇష్టమైన వాళ్ళు కూడా. సూర్య గారు అంటే టాలీవుడ్ లో చాలా అందరికి ఇష్టం, చాలా మందికి ఇష్టం. అండ్ పైగా క్లైమాక్స్ లో వచ్చే హీరో సర్ప్రైజ్ కూడా ఇంకోటి ఉంది. సో అందుకని చెప్పేసి చాలా మంది అటు వెళ్తుంటే ఎందుకని చెప్పి మల్టీప్లెక్స్ లో కూడా ఇటు షోస్ తగ్గించి అటు పెంచుకుంటున్నారు. సో ఈ విషయం తెలిసి పుష్ప బన్నీ ఫ్యాన్స్ హ్యాపీ ఫీల్ అయ్యారని ఒక వార్త సోషల్ మీడియాలో రన్ అవుతుంది. కానీ ఒకటి మాత్రం నిజం, బన్నీ ఫ్యాన్స్ కి కాదు, రవితేజ గారి ఫ్యాన్స్ అయినా, ప్రభాస్ గారి ఫ్యాన్స్ అయినా, జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ అయినా, మహేష్ బాబు గారి ఫ్యాన్స్ అయినా, ఇట్లా ఒక హీరో సినిమా ఫ్లాప్ అయితే సంతోషపడే వాళ్ళు కాదు. ఓకే, ఎవ్వరు ఏమనుకోరు, ఎందుకంటే అసలు దాని గురించి పట్టించుకోరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హిట్ బోల్డ్ అనే సినిమాలు వస్తూ ఉంటాయి, హిట్ అవుతాయి, ఫ్లాప్ అవుతాయి. అవును, మన హీరో సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటారే తప్పితే పక్క హీరో సినిమా ఫ్లాప్ అవ్వాలని ఏ అభిమాని ఎవరు కోరుకోడు. బేసికలీ వీళ్ళు ఇప్పుడు నేను చెప్పిన అభిమానులు అయితే కోరుకోరు. మరి ఇంకెవరైనా కోరుకుంటారో నాకు తెలియదు, బట్ వీళ్ళకైతే అది లేదు. సో మట్కా ఫ్లాప్ అయినప్పటికీ కూడా ఈ సినిమా చూడొద్దు అనో, లేకపోతే వెక్కిరించడం, హే 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 హి అని వెక్కిరించి పోస్టులు పెట్టడమో, దాన్ని ట్రోల్ చేయడమో, డైలాగ్స్ని కానీ గెటప్స్ని కానీ ట్రోల్ చేయడం పాపం ఎవరు చేయట్లా. సో చేయరు వాళ్ళు బన్నీ ఫ్యాన్స్. ఇది మనం ఒకటి గుర్తుపెట్టుకుంటే బెటర్. వాళ్ళు చేయరు, వాళ్ళకి ఇట్లాంటి అలవాట్లు లేవు ట్రోల్స్ చేసడానికి. వీటి వాళ్ళకి తెలిసింది ఒకటి, వాళ్ళ హీరో సినిమా వస్తుందా చూద్దాం, దాన్ని ఎలా హిట్ చేసుకోవాలి, మన హీరోని అందరికీ ఎలా పరిచయం చేసుకోవాలి, ఎలా సెలబ్రేషన్స్ చేసుకోవాలి, ఆ కథని ఎన్నాళ్ళు సెలబ్రేట్ చేసుకోవాలి, ఇంతకు మించి వేరే ఆలోచనలు ఉండవు వీళ్ళందరికీ. ఇప్పుడు రవితేజ ఫ్యాన్స్ మొన్న కూడా అదేంటిది బచ్చన్ సినిమాని ట్రోల్ చేస్తే నెక్స్ట్ సినిమాతో మళ్ళీ వస్తాము, ఏది నెక్స్ట్ ఈసారి హిట్ కొట్టి చూపిస్తాము అనేలాగా అన్నారు. అంతే, వీళ్ళందరూ అంతే. ఈసారి ఎవరన్నా పోనీ ఒక ఫ్లాప్ సినిమా వచ్చిందనుకో, పోన్లేరా నెక్స్ట్ సినిమాతో మనం మళ్ళీ చూపించుకుందాం అనుకుంటారే తప్పితే పక్కోడి సినిమా హిట్ అయినా ఫ్లాప్ అని దాన్ని ట్రోల్స్ చేయరు వీళ్ళు. సో ఈ వచ్చే వార్త అనేది అబద్ధం. మొన్న ఏదైతే గేమ్ చేంజర్ టీజర్ రిలీజ్ అయిందో సుదర్శన్ దగ్గర, సో అక్కడ ఒక బ్యానర్ చూశాను అనమాట. ఆ బ్యానర్ మీద ఏముంది, మెగా పవర్ అని ఉంది. ఒకవైపు పవన్ కళ్యాణ్, ఒకవైపు ఏమో రామ్ చరణ్ వేసి కింద ఒక సంథింగ్ ఒక వర్డ్ రాసింది, చెప్పకూడదు, అల్లు అర్జున్ ఏ అని పెట్టి కొంచెం కించపరిచినట్టు అల్లు అర్జున్ గారిని అలా పెట్టి ఒక బ్యానర్ చేశారనమాట. సో అంత ట్రోల్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అల్లు అర్జున్ గారు? నేను అదే చెప్తున్నా, ఇందాక నేను చెప్పిన వీళ్ళెవరు చేయరు అనే ఫ్యాన్స్లో నువ్వు చెప్పిన ఫ్యాన్స్ గురించి నేను చెప్పాలా, అర్థమైందా? ఎందుకంటే వాళ్ళు అదే పనులు చేస్తారు కాబట్టి. ఇందాక నేను చెప్పిన ఏ హీరో ఫ్యాన్స్ అదే పని అంటే ఇప్పుడు మా హీరో సినిమా వస్తేనే మేము చూస్తాం, మా హీరో సినిమా అది నువ్వు అలా చూసినా తప్పు లేదు, కానీ నువ్వు ఏం పీకలేరని బ్యానర్లు కట్టుకొని తిరుగుతున్నావు బజార్లలో. బన్నీ ఫ్యాన్స్ అలా తిరగరు.
రవితేజ ఫ్యాన్స్ అలా తిరిగారు, మహేష్ బాబు ఫ్యాన్స్ అలా తిరిగారు, ప్రభాస్ ఫ్యాన్స్ అలా తిరిగారు, ఎన్టీఆర్ ఫ్యాన్స్ అలా తిరిగారు. నో బడీ ఫ్యాన్స్ అలా తిరిగారు. వీళ్ళు మాత్రమే ఇలాంటి పనులన్నీ చేస్తారు. అందుకే వీళ్ళ గురించి మాట్లాడాలన్నా నాకు కొంచెం అదో రకంగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.